హాయ్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం చాప్టర్ 10 సోషో ఎకనామిక్ అవుట్లుక్లోని చాప్టర్ 10 ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఈ ఎకనామిక్ సర్వే నుంచెల్లే మనకు ఎగ్జామ్లో ఎక్కువగా వస్తాయి. తెలంగాణ ఎకనామీకి మోస్ట్లీ ఈ ఎకనామిక్ అవుట్లుక్ నుంచెల్లే వస్తాయి మనకు క్వశ్చన్స్. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని రాయడం జరిగింది. సో దీనికి మీరు ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తే నాకు ఇంకొంచెం ఎక్కువగా మోటివేట్గా ఉంటుంది. అదే టాపిక్లోకి వెళ్తే నెక్స్ట్, ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇనిషియేటివ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ ఈక్విటబుల్ అక్సెస్ టు ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత దీన్ని తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి ఒకటే దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఈక్విటబుల్ అక్సెస్ టు ఎడ్యుకేషన్ అంటే మనకు సమానమైన అవకాశాలు కల్పిస్తారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి అందరికీ కలిపి ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నమాట. ఇవి మన రాష్ట్రంలో ప్రస్తుతానికి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్. అంటే 58 ఏర్పాటు చేశారు అన్నమాట ఇవి. ఆ తర్వాత చూస్తే ఇవి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవి. ఆ తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. దీని గురించి ఏంటంటే ఇది లాంచ్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే మనకి ట్రైనింగ్ ఇస్తారు. దీంట్లో 17 స్పెషలైజ్డ్ కోర్సెస్లో మనకి ఇయర్లీ 20,000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. అంటే 12 స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటాయి చూడండి. ఈ కోర్సెస్లో ఒక 20,000 మందికి సంవత్సరానికి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఆ తర్వాత చూస్తే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. మనకు ఎడ్యుకేషనల్ పాలసీలు ఉంటాయండి. ఒకటి దీనికి ముందు మనకి ఇంకో 2 ఎడ్యుకేషన్ పాలసీస్ ఉంటాయి. అవి మీరు ఒకసారి చూడండి. అయితే ఓల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉందంటే 10+2 స్ట్రక్చర్ అనమాట. 10th + 2 అంటే ఇంటర్ దాకా ఉండే. ఇప్పుడు ఎట్లా ఉందంటే 5+3+3+4. అంటే మనకి ఈ 5 అంటేనేమో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్. అంటే ఇవి మొత్తం ఒక అబ్బాయి నర్సరీ ఒక బాబు కానీ పాప కానీ 3 years to 8 years వరకు ఈ ఏజ్లో ఉంటారు. ఇది ప్రీ స్కూల్ అంటారు దీన్ని. ప్రీ స్కూల్ స్టేజ్ అన్నమాట. దీంట్లో 2nd class దాకా నేను ఇంతకుముందు చెప్పినట్టు. తర్వాత ప్రిపరేటరీ స్టేజ్. దీంట్లో 3rd, 4th, 5th క్లాసులు చదువుతారు. వీళ్ళ ఏజ్ వచ్చేసి 8 to 11 years ఉంటుంది. తర్వాత మిడిల్ స్టేజ్. దీంట్లో వీళ్ళ గ్రేడ్ అంటే వీళ్ళ క్లాస్ వచ్చేసి 6th, 7th, 8th. ఏజ్ చూస్తే 11 to 14 years వాళ్ళకి ఈ మిడిల్ స్టేజ్ అన్నమాట. నెక్స్ట్ సెకండరీ స్టేజ్, గ్రేడ్ 9 to 12, ఏజ్ వచ్చేసి 14 to 18 years. ఈ 3 స్టేజ్లు ఇవి మొత్తం 4 స్టేజ్లు ఉన్నాయి కదా. ప్రీ స్కూలు, ప్రిపరేటరీ స్టేజు, మిడిల్ స్టేజు, సెకండరీ స్టేజ్ అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఉల్లాస్ అన్నమాట. ఇది ద డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ యాక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ ద న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఉల్లాస్ ఫర్ ద ఇయర్ 24-25 ఇన్ తెలంగాణ. 60:40. అంటే కేంద్రం 60%, మన రాష్ట్రం 40% దీనికి ఇంప్లిమెంటేషన్కి నిధులు ఖర్చు చేస్తున్నారు అన్నమాట. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే మనకి వయోజన విద్య. దీనికి సంబంధించి వయోజన విద్యకు సంబంధించి అంటే మనకి 15+ వయోజనులను వాళ్ళకి విద్య అందించడానికి ప్రోగ్రాం అన్నమాట. రీసెర్చ్ ప్రకారం భారత్లో 18.12 crore వయోజనులు ఉన్నారు. దాంట్లో మనకు తెలంగాణ నుంచి వెళ్ళి 40 lakhs. అంటే వీళ్ళు అక్షరాస్యులు మీన్స్ లిటరేట్ అన్నమాట. ఇండియాలో అయితేనేమో 18.12 crore లిటరేటర్ అంటే అక్షరాస్యులు ఉన్నారు. తెలంగాణలో అయితే 40 lakhs లిటరేట్స్ ఉన్నారు, అంటే అక్షరాస్యులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అన్నమాట. ఆ తర్వాత మనకి ఈ అక్షరాస్యతకు సంబంధించి UN SDG గోల్ 4.6 ఏమని చెప్తా అంటే వయోజన అక్షరాస్యత 2030 నాటికి 100% కావాలి. ఇది మనకి SDG గోల్ 4.6 2030 నాటికి 100% లిటరసీ, వయోజన లిటరసీ సాధించిన లక్ష్యం అన్నమాట. ఆ తర్వాత చూస్తే మన రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి మన రాష్ట్రం మొత్తంలో.
దానికి సంబంధించిన ఒక స్కీమ్ చూసుకుంటే ఈ మధ్య ఒక సెంటర్ చూసుకుంటే అంగన్వాడీ కమ్ క్రెచి సెంటర్స్. ఇవేంటి క్రెచి ఏంటి అంటే దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పల్నా పథకం కింద 1033 అంగన్వాడీ కమ్ క్రెచి సెంటర్స్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ ఇన్ ద స్టేట్ టు సపోర్ట్ వర్కింగ్ మదర్స్ టు పర్స్యూ దేర్ ప్రొఫెషనల్స్ కెరీర్స్. అంటే కామన్గా మనకి ఏంటంటే ఉమెన్స్ వర్క్ చేసే దగ్గర వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళను ఈ చూసుకోవడానికి ఏర్పాటు చేసినవే ఈ క్రెచెస్. సో వాళ్ళు ఈ క్రెచెస్ సెంటర్స్లో పిల్లలను వదిలేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. అది క్రెచెస్ సెంటర్స్ యొక్క ఈ అంగన్వాడీ కమ్ క్రెచెస్ సెంటర్స్ యొక్క ఉపయోగం అన్నమాట అది. నెక్స్ట్ మనకి గౌట్-లెడ్ ఈసీసీఈ ఇనిషియేటివ్ ఇన్ తెలంగాణ. ఈసీసీఈ ఏంటి? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటారు కదా, అదన్నమాట. అంటే చిన్నపిల్లల వాళ్ళు 3 to 6 years పిల్లలకి ఇది యాక్చువల్గా ఐసిడిఎస్ పథకంలో ఒక భాగం. అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఏం చేస్తారంటే 3 to 6 years పిల్లలకి ఇవే ఏబీసీలు ఆయిలు ఇలా నేర్పించారన్నమాట. ముందుగానే ఒక 2 లాంటి చిన్నగా నేర్పించడం. ఇదే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇది ప్రీ స్కూల్కి పోయే ముందు వాళ్ళ చిన్నగా నేర్పించడం అన్నమాట. ఇది ఈ పథకం అనేది ఎన్ఈపీ 2020కి అనుసంధానించబడింది. ఎన్ఈపీ 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఆ తర్వాత చూస్తే స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే పాఠశాల నమోదు అన్నమాట. డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 23-24లో మన రాష్ట్ర వ్యాప్తంగా 19.40 lakhs పిల్లలు గోట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యారు. సో పాఠశాలలో 19.40 lakh పిల్లలు గోట్ స్కూల్స్లో ఎన్రోల్ అయ్యారు. 36.35 lakh పిల్లలు ప్రైవేటు రికగ్నైజ్ స్కూల్స్లో అంటే ప్రభుత్వంలో అయితే 19.40 అనమాట. ప్రైవేట్లో అయితే 36.35 lakhs పిల్లలు హాజరయ్యారు అంటే ఎన్రోల్మెంట్ అయ్యారు అనమాట. దీంట్లో ఓవరాల్గా చూస్తే మనకి ఎన్రోల్మెంట్లో చూస్తే 65% చిల్డ్రన్స్ ఏమో ప్రైవేట్ స్కూల్స్లో అటెండ్ అవుతున్నారు, 35% గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు పిల్లలు. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నమాట. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే స్థూల నమోదు నిష్పత్తి. ఇది అంటే స్థూలంగా ఎంతమంది నమోదవుతారు అది చూసుకుంటే ఆ రేటు చూసుకుంటే మనం 23-24 years సంబంధించి ప్రైమరీ స్కూల్లోనైతేనేమో మనకి ఆ టైంలో ప్రైమరీ స్కూల్ జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూసుకుంటే 110 మంది బాయ్స్, 112.6 గర్ల్స్. అంటే గర్ల్స్ రేషియోనే ఎక్కువ ఉంది. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ ఓవరాల్గా అయితే 110.6 తెలంగాణలో. దాంట్లో బాయ్స్ 109.7 బాయ్స్ ఉంటే గర్ల్స్ అయితే 111.7. సో ఇక్కడ కూడా అప్పర్ ప్రైమరీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే స్థూల నమోదు నిష్పత్తిలో గర్ల్సే ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత మనకి ట్రాన్సిషన్ రేట్స్ చూస్తే అంటే మనకి ఒక ప్రైమరీ స్థాయి నుంచి అప్పర్ ప్రైమరీకి ఎంతమంది పోతున్నారు అంటే 100%. అంటే ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ ఉన్న వాళ్ళందరూ పోతున్నారు అన్నట్టు. ఎలిమెంటరీ టు సెకండరీ ఎడ్యుకేషన్ వరకు చూస్తే కొంచెం తగ్గుతారు, కొంచెం డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఆ తర్వాత చూస్తే సెకండరీ టు హయ్యర్ సెకండరీ, ఇక్కడ సెకండరీ టు హయ్యర్ సెకండరీ చూస్తే మనకి 70.5.6 ఉన్నారు, ఇంకా చాలా తగ్గింది. ట్రాన్సిషన్ రేట్స్ అంటే పరివర్తన రేట్ అంటారు తెలుగులో. సో ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ పోవడంలో ఎంత ఉందనేది చెప్పేసి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. తర్వాత పపిల్ టీచర్ రేషియో అంటే ఎంతమంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు అదన్నమాట. మన రాష్ట్రంలో అయితే పపిల్ టీచర్ రేషియో 1:19 ఉంది. అది రాష్ట్రం మొత్తం అయితే. అదే లోకల్ బాడీ స్కూల్స్లో చూసుకుంటే మనకి పపిల్ టీచర్ రేషియో వచ్చేసి 1:15. 1:15 అంటే 15 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అదే కేజీబీవీలో కస్తూర్బా గాంధీ బాలికా విశ్వవిద్యాలయంలో వచ్చేసి ఇదే రేషియో 21 మందికి ఒక టీచర్ ఉన్నారు. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చూస్తే 15 మందికి ఒక టీచర్ ఉన్నారు. ఈ తర్వాత చూస్తే పిఎం పోషణ్, ఇది మిడ్ డే మీల్ స్కీమ్ అన్నమాట. ఇక పిల్లలకి ఫుడ్ అంటే మధ్యాహ్న భోజన పథకం అన్నమాట. ఇది 2003 మార్చి నుండి 1 to 5th class వాళ్ళకి ఇస్తున్నారు. దాన్ని ప్రజెంట్ అయితే 10th class వాళ్ళకు కూడా దీన్ని అంటే ఎక్స్టెండ్ చేశారు ఈ పథకాన్ని.
ఓవరాల్గా చూస్తే ఎక్కువగా ఎవరు బెనిఫిషరీస్ ఏ జిల్లాలో ఉన్నారు అంటే ఫస్ట్ మనకి సిద్దిపేట, తర్వాత ఖమ్మం, తర్వాత జనగాం. సో ఈ డిస్టిక్ వాళ్ళు ఎక్కువగా బెనిఫిషరీస్గా ఉన్నారన్నమాట. నెక్స్ట్ మనకి నిశ్చిత 4.0 ప్రోగ్రామ్. అయితే ఇది ఏంటి అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తున్నాను. దీని ద్వారా ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అండ్ కీ రిసోర్స్ పర్సన్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ హ్యావ్ బీన్ ట్రైన్డ్. అంటే మనకి దీని ద్వారా ఏంటంటే ఐసిడిఎస్ సూపర్వైజర్లకి కొందరు ముఖ్యమైన ఎవరికి అంటే ఈ పూర్వ విద్యార్థి దశ వీళ్ళు ఉన్నారు పిల్లలు, అంటే 3 to 6 years వాళ్ళకు ప్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సో ఓవరాల్గా ఈ నిశ్చిత ప్రోగ్రామ్ ఏంటంటే ఫుల్ ఫామ్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ ఎయిడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సో వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ లాంటిది అన్నమాట. ఇది 2019లో స్టార్ట్ చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత విద్యా సమీక్ష కేంద్ర. ఇదేంటి ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. ఇట్ మానిటర్స్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ అండర్ ద స్కోప్ ఆఫ్ సమగ్ర శిక్ష. సో సమగ్ర శిక్ష పథకంలో భాగమైన వివిధ రకాల పథకాలను, ప్రాజెక్ట్స్ని, వాటి యొక్క యాక్టివిటీస్ని ఇది మానిటర్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది ఈ విద్యా సమీక్ష కేంద్ర? ఇంకేం చేస్తుందంటే ఇట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ టు మానిటర్ ట్రాక్ అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ ఆన్లైన్, ఎనేబులింగ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ టీచర్స్ టు మేక్ డాటా డ్రైవెన్ డిసిషన్స్. సో ఇవి ఏంటంటే టోటల్గా మానిటర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అకాడమిక్, నాన్ అకాడమిక్ సంబంధించినవి ఉపయోగపడతాయి వీళ్ళకి. సో వీళ్ళు దాని ఆధారంగా వీళ్ళు విధులు చూస్తారన్నమాట. ప్రింటింగ్ ఆఫ్ ది పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ పెన్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ఎస్ఎస్సి మార్క్స్, మెమోస్ అండ్ పాస్ సర్టిఫికేట్స్ స్టార్టింగ్ విత్ ద ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 20 March 2024. అంటే ఇదేంటంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని సిస్టాన్ని తీసుకొచ్చారు. అది ఇంప్లిమెంటేషన్ ఈ March 2024 అప్పుడు వాళ్ళు 10th వాళ్ళ గురించి వెళ్ళి స్టార్ట్ చేశారు అన్నమాట. ఆ తర్వాత చూస్తే బైలాంగ్వల్ టెక్స్ట్ బుక్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ 10th class ఇన్ ద ఇయర్ 24-25. మనకేంటంటే ద్విభాష అంటే తెలుగు, ఇంగ్లీష్ సంబంధించిన బైలాంగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఏవైనా రెండు, తెలుగు ఇంగ్లీష్ అనే కాదు, ఉర్దూ ఇంగ్లీష్ కూడా కావచ్చు. సో అట్లా బైలాంగ్వల్ టెక్స్ట్ బుక్స్ని 2024-25 అకాడమిక్ ఇయర్కి 10th class వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారంట. సో అదొకటి. ఆ తర్వాత మనకి రీసెంట్గా 11,062 టీచర్ రిక్రూట్మెంట్స్ అపాయింట్మెంట్స్ జరిగినాయి. October 9, 2024 నాడు జరిగినాయని చెప్పి మనకు సోషో ఎకనామిక్ అవుట్లుక్ ద్వారా చెప్తున్నారు. ఆ తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటికి శంకుస్థాపన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 11th October 2024 రోజు కొందుర్గ్ అనే విలేజ్లో, ఇది షాద్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, అక్కడ శంకుస్థాపన చేశారు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి. ఇవి మన రాష్ట్రంలో మొత్తం ప్రస్తుతం 58 ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాక్టికల్స్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రాక్టికల్స్ అనేది మనకు సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 24-25 అకాడమిక్ ఇయర్కి తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు జిఆర్ఈ, టోఫెల్ కానీ, ఐలెట్స్ కానీ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ ముందుగానే హెల్ప్ఫుల్ కావాలని చెప్పేసి సీనియర్ ఇంటర్మీడియట్ వారికి తీసుకొచ్చారు ఇది. నెక్స్ట్ చూసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే ద తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSI consortium launched courses and programs in Telangana during the academic year 24-25. అంటే వీళ్ళు ఏంటంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్లస్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ వీళ్ళు కోర్సెస్ లాంచ్ చేశారు. ఇది ఏ అకాడమిక్ ఇయర్కి అంటే 24-25 అకాడమిక్ ఇయర్కి. సో దీంట్లో ఈ కోర్సెస్లో పాల్గొన్న కంపెనీలు వచ్చేసి స్టేట్ స్ట్రీట్, JP Morgan, HFBC. సో ఈ ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు
సెప్టెంబర్ 25, 2024 నాడు స్టార్ట్ చేశారన్నమాట. అట్లనే గౌట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఈ బేగంపేట గౌట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్కి మనకు నాక్ వారి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ వారి నుండి A+ గ్రేడ్ వచ్చింది. ఇది దేశంలోనూ టాప్ ఇన్స్టిట్యూషన్ నిలిచిందన్నమాట. CGPA పాయింట్ వచ్చేసి మనకి 3.50. నాక్ నుంచి ఇది A+ ఎవరికి? గౌట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట అన్నమాట. అట్లా చూసుకుంటే గౌట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ వారికి, SR అండ్ BGNR గౌట్ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ ఆటోనమస్ ఖమ్మం వారికి వీళ్ళకి A++ వచ్చింది. వీళ్ళ CGPA వచ్చేసి 3.64 అన్నమాట. సో ఇక్కడ ఏ గ్రేడు, ఇక్కడ గౌట్ సిటీ కాలేజ్కును SR అండ్ BGNR గౌట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాళ్ళకి A++ వచ్చిందన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే అనాలైసిస్ ఆఫ్ పోస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్. అయితే మనకు PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 23-24 ప్రకారం తెలంగాణలో ఈ లేబర్ ఫోర్స్లో సెకండరీ ఎడ్యుకేషన్ మినిమం పూర్తి చేసిన వాళ్ళు 20.8% ఉన్నారు. అంటే వీళ్ళు మినిమం సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు అనమాట. ఇండియా చూస్తే 15.4%. సో లేబర్ ఫోర్స్లో మనకి ఇండియా కంటే తెలంగాణ యావరేజ్ ఎక్కువ ఉంది. అట్లనే మనకి హయ్యర్ సెకండరీలో ఈ సెకండరీ పూర్తి చేసిన వాళ్ళు 15.8%, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు 13%, పీజీ పూర్తి చేసిన వారు 2.3% ఉన్నారన్నమాట. ఆ తర్వాత చూస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024-25లో మనకి ఓన్లీ గౌట్లో ఎన్రోల్ అయిన వాళ్ళు, అంటే గౌట్ కాలేజ్లో నమోదైన వాళ్ళు 1,55,308. అంటే గౌట్లో కాలేజ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు 16%, మిగతా ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజెస్లో వచ్చేసి 66.2% జాయిన్ అయ్యారు అనమాట. మేనేజ్మెంట్ వైజ్ చూస్తే మన కాలేజ్ ఎట్లున్నాయి అనేది నెక్స్ట్ టాపిక్. అట్లా చూస్తే గౌట్ జూనియర్ కాలేజీలు మన తెలంగాణలో 430 ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ వచ్చేసి 261 ఉన్నాయి, KGBVలు 283 ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ 237, TMRGS అంటే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ 204 ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ వచ్చేసి 129 ఉన్నాయి. సో ఇవి నార్మల్గా కొంచెం అట్లా ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే రూసా తెలంగాణ రాష్ట్రీయ ఉచితార్ శిక్ష అభియాన్. ఇది ప్రజెంట్ అయితే నేమ్ వచ్చేసి PM ఉషాగా నేమ్ చేంజ్ అయింది. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. దీనికి సెంట్రల్ 60, స్టేట్ 40, అంటే ఒక 100 రూపాయలు ఖర్చు చేస్తే సెంటర్ ఒక 60 రూపాయలు ఇస్తే స్టేట్ 40 రూపాయలు ఇస్తారనమాట. అట్లా ఖర్చు చేస్తారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 7 రాష్ట్ర యూనివర్సిటీలు, 65 గౌట్ డిగ్రీ కాలేజెస్ని వీటిని ఏం చేయాలంటే అడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారన్నమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి. ఒకటి, గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్గిలో ఉన్న గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ని గౌట్ ఇంజనీరింగ్ కాలేజ్గా చేంజ్ చేశారు 2024-25 అకాడమిక్ ఇయర్కి. ఆ తర్వాత గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ రెసిడెన్షియల్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ రెసిడెన్షియల్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంట. ఎక్కడ అంటే మన సముద్రంలో, ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉంటుంది. సముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది రెసిడెన్షియల్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్. అట్లనే గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇక్కడ ఓన్లీ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది పటాన్ చెరువులో. ఇక్కడ రెసిడెన్షియల్, ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ కాలేజ్ ఓన్లీ. ఇది పటాన్ చెరువు సంగారెడ్డి డిస్టిక్లో శాంక్షన్ అయిందన్నమాట. సో ఇవి రీసెంట్ డెవలప్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. మనకి సోషో ఎకనామిక్స్ అవుట్లుక్ సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక్కొక్క ఎవ్రీ టాపిక్ ఆర్డర్లో మంచిగా వినొచ్చు మీరు. థ్యాంక్ యూ.